ఓ దిక్కు నామినేషన్లు వేసుకుంటా ప్రచారాలలో జోరు పెంచుకుంటా పార్టీలన్నీ పబ్లిక్ లో తిరుగుతుంటే ఇంకో దిక్కు కాంగ్రెస్ క్యాండిడేట్లను మార్చే ముచ్చటం ముంగడేసుకుందట. ఇప్పటికే సికింద్రాబాద్ ఎంపీ క్యాండిడేట్ గా కాంగ్రెస్ దానం నాగేందర్ ని నిలబెట్టిన ముచ్చట ఎరికినాయే. మొన్నటి ఎలక్షన్లలో బీఆర్ఎస్ కెళ్లి ఖైరతాబాద్ ఎమ్మెల్యే గెలిచిండు దానము. ఇక కాంగ్రెస్ పవర్ లకు వచ్చుడు. ఇంకో దిక్కు ఆయన మీద కబ్జా బదనాలు వచ్చినా గానీ ఆయన సొంత లాభం కోసం కాకుండా కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే హ్యాండ్ పార్టీ కన్వా కప్పుకున్నాడు. హైదరాబాద్ కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాకపోయే వరకలా దావయ్య దానము నీ పతార పబ్లిక్ లో మంచి ఉన్నది, నీదికెళ్ళి కాంగ్రెస్ నీ కొత్తేం కాదు, ఇదివరకు ఇళ్ళకెళ్ళి పోయి కార్లో కూర్చున్నావు, అనగానే హస్తం పార్టీకి గ్రేటర్ల గేర్ పెంచినట్టు చేద్దామని అందులోకి పోయిండు. ఇంతలో ఎంపీ ఎలక్షన్లు వచ్చే వరకల్లా సికింద్రాబాద్ సీట్ ఇస్తామని ఎంపీ టికెట్ ప్రకటించారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఇండియాలో కొత్త ముచ్చటిని వస్తున్నదిగా. ఆ టికెట్ ను దానంకు కాకుండా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఇంటామే బొంతు శ్రీదేవికి ఇస్తారని ఓ గుసగుస అయితే నడుస్తున్నది. బొంతు రామ్మోహన్ కూడా గులాబీ పార్టీ ఆఫీస్ గోడ దుంకి కాంగ్రెస్ లో కాలు మోపిన ఆయననే. మరి ఎట్లయినా ఎమ్మెల్యేగా ఉన్నాడు దానము. ఇంకో దిక్కు కబ్జా ఆరోపణలు అవివన్నీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పార్టీ మారినందుకు బొంతు ఎంతో కొంత ఆశిస్తాడు కదా, అందుకే వాళ్ళ ఇంటి ఆమెకు టికెట్ ఇస్తే అటు ఆడోళ్లకు పెద్ద పీటేస్తే పేరు వస్తుంది, పనుల పైన వాళ్ళ మనసు కూడా నిమ్మలమైతుంది, ఇటు దానం గెలవడేమో అని అనుమానం కూడా లేకుండా పోతుంది అని అనుకున్నదో ఏమో గానీ కాంగ్రెస్ అయితే ఆ టికెట్ ను బొంతు శ్రీదేవి బొంతు చేద్దామని ఆలోచనలు ఉన్నారని టాకు. ఈ 2-3 వద్దులలో ఏదో క్లారిటీ ఇనొస్తుందని కూడా తెలుస్తుంది కాబట్టి చూద్దాం మరి.